మిత్రులారా, ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు పేరు వినగానే చాలామంది ఒకటే అనుకుంటారు, మళ్ళీ పన్నులు పెంచేస్తున్నారా, జీతం నుంచి ఇంకా ఎక్కువ డబ్బు కట్ అవుతుందా, మధ్యతరగతి వాళ్ళే మళ్ళీ నష్టపోతారా. సోషల్ మీడియాలో కూడా అదే చర్చ. కానీ నిజంగా ఈ బిల్లు ఉద్దేశం అదేనా, లేక మనం అర్థం చేసుకుంటున్న దానికి భిన్నంగా ఏదైనా ఉందా? ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రభుత్వం ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో మార్పులు చేస్తే అది కేవలం పన్ను రేట్ల గురించే కాదు, కొన్ని సందర్భాల్లో చట్టాన్ని సులభంగా అర్థమయ్యేలా మార్చడం, కొన్ని సందర్భాల్లో పాత నిబంధనలను తొలగించడం, కొన్ని సందర్భాల్లో పన్ను వ్యవస్థను డిజిటల్ యుగానికి తగ్గట్టు మార్చడం కూడా లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈసారి ఎందుకు కొత్త సవరణలు? ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న కారణం, సంవత్సరాలుగా ఎన్నోసార్లు సవరించిన పన్ను చట్టం చాలా క్లిష్టంగా మారింది. దాన్ని మరింత సరళంగా, స్పష్టంగా చేయాలనే ఆలోచన. అంటే ప్రభుత్వం చెప్పే లక్ష్యం సింప్లిఫికేషన్. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. చట్టం సులభం చేయడం ఒకటే ఉద్దేశమా, లేక భవిష్యత్తులో పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చడానికి ఇదొక మొదటి అడుగా? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి పోస్టును నిజమని నమ్మొద్దు. కొన్ని పోస్టులు పన్నులు భారీగా పెరుగుతాయి అంటున్నాయి, మరికొన్ని అందరికీ భారీ లాభం అంటున్నాయి. కానీ అధికారికంగా ఆమోదం పొందే వరకు అలాంటి వాదనలను నిజాలుగా చెప్పలేం. అందుకే ఈ సిరీస్లో మనం వైరల్ పోస్టులు కాదు, అధికారిక పత్రాలు, పార్లమెంట్ చర్చలు, నిపుణుల విశ్లేషణ ఆధారంగా మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎంత పాతది? దాన్ని ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? ఈ చట్టం వెనుక 60 ఏళ్ల చరిత్ర ఏమిటి? అదే ఇప్పుడు తర్వాతి చాప్టర్లో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ప్రభుత్వం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? దీనికోసం మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. మన దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధాన ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దానిలో 100 సంఖ్యల్లో సవరణలు జరిగాయి. ప్రతి ప్రభుత్వం తమ అవసరాలకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి, ఫలితంగా ఈ చట్టం చాలా పెద్దదిగా, క్లిష్టంగా మారిందని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 1961లో భారత్ ఎలా ఉంది? అప్పుడు డిజిటల్ లావాదేవీలు లేవు, యూపీఐ లేదు, ఆన్లైన్ బిజినెస్లు లేదు, ఏఐ లేదు, క్రిప్టో కరెన్సీ అనే పదమే లేదు. కానీ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రభుత్వం చెబుతున్నది, 60 ఏళ్ల క్రితం పరిస్థితులకు అనుగుణంగా తయారైన చట్టాన్ని ఈరోజు డిజిటల్ ఇండియాకు తగ్గట్టుగా మార్చాల్సిన సమయం వచ్చింది అని. కానీ ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది. విమర్శకులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, చట్టాన్ని సులభం చేయడం పేరుతో ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు వస్తాయా? పన్ను చెల్లించే ప్రజల హక్కులు ఏమైనా ప్రభావితం అవుతాయా? కొత్త నిబంధనలు నిజంగా ప్రజల కోసమేనా, లేక పరిపాలన సులభం చేసుకోవడానికేనా? ఇవన్నీ ఇప్పుడు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతున్న దశలో ఉన్న ప్రతిపాదనల గురించి మాట్లాడుతున్నాం. ఏ మార్పు అయినా అది పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే చట్టంగా మారుతుంది. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును నిజమని నమ్మే ముందు అధికారిక సమాచారం కోసం వేచి చూడడం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో ప్రస్తుతం మార్చాలనుకుంటున్న ముఖ్యమైన అంశాలు ఏవి?
మధ్యతరగతి ఉద్యోగాలకు లాభమా, వ్యాపారులకు ఉపయోగమా, లేక అందరూ అనుకున్నట్టుగా పన్నులు పెరిగే అవకాశమా? ఇవి ఒక్కొక్కటిగా తర్వాతి చాప్టర్లో పూర్తిగా తెలుసుకుందాం.